జిల్లా అనంతసాగరం అగ్రహారంలో వైసీపీ అగ్రమార్కులు అరాచకాలు సృష్టిస్తున్నారు. గతంలో కొందరికి ప్రభుత్వ భూముల పట్టాలు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో వైసీపీ నాయకులు కొందరు దొంగ పట్టాలు సృష్టించి ఆ భూమి తమదేనంటూ కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఇవి దొంగ పట్టాలంటూ కొట్టివేసి లబ్ధిదారులకు అందజేసింది. అయితే వాళ్ళ ఆగడాలు ఆగకుండానే ఇంకా ఆ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారు. దీంతో లబ్ధిదారులకు వైసీపీ నాయకులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఒక పథకం ప్రకారమే ప్రత్యర్థులపై కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనలో నలుగురు తీవ్ర గాయాలు పాల్గొగా గాయాలైన వారిని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. వైసీపీ నేతలకు మద్దతుగా కొందరు సచివాలయ సిబ్బంది కూడా సహకరిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం అగ్రహారంలో వైసీపీ అగ్రమార్కులు అరాచకాలు సృష్టిస్తున్నారు. గతంలో కొందరికి ప్రభుత్వ భూముల పట్టాలు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో వైసీపీ నాయకులు కొందరు దొంగ పట్టాలు సృష్టించి ఆ భూమి తమదేనంటూ కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఇవి దొంగ పట్టాలంటూ కొట్టివేసి లబ్ధిదారులకు అందజేసింది. అయితే వాళ్ళ ఆగడాలు ఆగకుండానే ఇంకా ఆ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారు. దీంతో లబ్ధిదారులకు వైసీపీ నాయకులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఒక పథకం ప్రకారమే ప్రత్యర్థులపై కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనలో నలుగురు తీవ్ర గాయాలు పాల్గొగా గాయాలైన వారిని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. వైసీపీ నేతలకు మద్దతుగా కొందరు సచివాలయ సిబ్బంది కూడా సహకరిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. రాలేదు కదా మీరే దిగిందని చెప్పి నేను సేద్యం చేసుకుంటున్నాను. మీ దేవుడు నా కొడకలు 6 మెంబర్లు చంపేస్తాం. మీ ఇళ్ళకి వచ్చి శవాలు ఊరేగిస్తాము. మేము పోయింది ఇంకే కోర్టులో ఉందని చెప్పి కొన్ని రోజులు నడిచింది. స్టే మాకు వచ్చింది, కోర్టు తీర్పు మాకు వచ్చింది. అందుకని చెప్పి మేము దాన్ని తయారు చేసుకుందామని వెళ్ళినాము. అక్కడికి వెళితే మేము అక్కడ ఉన్నప్పుడు ఇద్దరు వచ్చి చూసి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి రప్పించి మనుషుల్ని వీళ్ళు 2 మగవాళ్ళు మేము 3 ఆడవాళ్ళం అయితే వచ్చి బండ్లతో కట్టెలతో కొట్టి అంత గందరగోళం చేసింది. మేము ఎంతమంది ఆపాము, ఎక్కువ మంది వచ్చి పైన పడిపోయినరు. అందరికీ దెబ్బలేను. ఆడవాళ్ళని కూడా ఎట్టంటే అట్ట ఏనక్రంగా మాట్లాడేసిండ్రు. ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు పోలీసులు తీసుకొచ్చుకుంటారు, లేదంటే ఏమైనా చేసుకోకండి, వచ్చినప్పుడు చూసుకుందాము అని అన్నాను సార్. కూడా లేకుండా చేయి మీరు మా చేలే గట్టేస్తారు, మాది పొలము, మేము రాళ్ళు ఏరుతుంటే వచ్చి జుట్టు పట్టుకుని ఆడవాళ్ళు 3 ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎట్టబడితే అట్ట మాట్లాడి ట్రాక్టర్ దగలేస్తాము అని వాళ్ళ మగవాళ్ళ మీదకి బొల్లిచ్చి మగవాళ్ళని కొట్టి గందరగాలం పట్టించారు మమ్మల్ని. మాకు ఎకరం 3 సెంట్లు 458/6 8 6 7 8లో 2 ఎకరాల 97 సెంట్లు 93 సెంట్లు పట్టా ఇచ్చారు ముగ్గురికి. మా ఇంట్లో నాకు, నా తమ్ముడికి, నా చెల్లెలకి. మేము సాగు చేసుకుంటే ఒకసారి 1 సంవత్సరం 2 సంవత్సరాలు సాగు పెట్టుకున్నాము. దాన్ని వర్షాలు లేక ఆపేసుకొని మేము బతుకు తిరుగు, నేను డ్రైవర్ని, వాళ్ళు బేల్దారి పని చేసుకుని బతుకు తిరుగు బయట పోయి పనులు చేసుకుంటూ వస్తూ వాళ్ళు ఈ మధ్యలో కోర్టుకి వేసారు దాన్ని. సరే కోర్టులో ఉన్నప్పుడు మనం ఎందుకు దాన్ని ఇది చేయాలని చెప్పి మేము గమ్ముగా ఉన్నాం. మన లాక్డౌన్ టైంలో కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చింది. డైరెక్ట్ ఎంఆర్ఓ వాళ్ళకే వచ్చినాయి కాపీలు. మేము 2021లో కోర్టులన్నీ అయిపోయినాక, లాక్డౌన్లన్నీ అయిపోయి కోర్టులన్నీ వదిలినాక కాపీలు తీసి పెట్టుకున్నాం. పెట్టుకొని మళ్ళీ లాక్డౌన్ పడింది. సరే ఇప్పుడు ఎందుకు దాని జోలికి పోవడం, గట్ట వర్షాలు వాళ్ళు చేసుకుంటా ఉంటే మళ్ళీ బోర్లు గీలు వసతి వచ్చాను బోర్లు గీలు చేసుకున్నాం. ఈ లోపల హై లెవెల్ కాలువ తీసుకుంటుంది. దాని మీద కన్నుబడి ఆల్రెడీ సగం ఆ పక్కన అంతా ఆక్రమించుకున్నారు. వాళ్ళని బెదిరించుకొని అంత ఇచ్చి అన్నీ ఆక్రమించుకొని విడతలో వచ్చినాయన్నీ ఎస్సీల కాడ అయితే, బీసీల కాడ అయితే, ఎస్టీల కాడ అయితే వాళ్ళని బెదిరించి కొంత ఆల్రెడీ ఆక్రమించేసుకున్నారు. దాంట్లో ఇది అడ్డం ఉంది. అంత మెయిన్ రోడ్డు బిట్టి ఇదంతా మెయిన్ రోడ్డు అంటే మమ్మల్ని బెదరగొడితే ఇంకా ఆంధ్రలో కూడా ఎస్టీలు కూడా వెళ్ళిపోతారు, ఇంకా అడ్డం లేకుండా పోద్ది అని చెప్పి మా మీద కావాలని ప్రీ ప్లాన్డ్గా మేము ఆల్రెడీ ఆర్ఐ గారు సర్వే చేసి మీరు దిగొద్దని చెప్పినాక మేము దాని జోలికి పోవాలి. అసలు నేనైతే ఇక్కడ లేను, నేను బెంగళూరులో కార్ డ్రైవర్గా చేస్తాను. ఈరోజు ఏం జరిగింది చెప్పండి. ఇవాళ వాళ్ళు ప్రీ ప్లాన్గా వాళ్ళు దున్నారు కాబట్టి మేము పోయాం. నిన్న వాళ్ళు దున్నారు కాబట్టి ఇవాళ మేము పోయాం దున్నేదానికి. పోయి దున్నుకుంటుంటే ట్రాక్టర్ ఆపి నన్ను కొట్టి ట్రాక్టర్ తీసుకొని వెళ్ళిపోయాడు ఒక అబ్బాయి. అతని పేరు వచ్చి ఊడూరు వెంకటేశ్వర రెడ్డి, వాళ్ళ నాన్న వచ్చి సుభాన్ అంట.
ఆ నుంచి ఆ పొలం ఆక్రమించుండే వచ్చే అబ్బాయి ధన్రెడ్డి సునీల్, అతను వాలంటీర్ అంట. వాళ్ళంటే దాన్ని ఆక్రమించుకోండి ఫస్ట్. ఎప్పుడో మాకు తెలియదు, అది కోర్టు గవర్నమెంట్ కొట్టేసి మాకు పట్టాలు ఇచ్చింది, దొంగ పట్టాలు. వాళ్ళ పెదనాన్న కొడుకు చిన్నాన్న కొడుకు ఒక అతను రాజు, అతను కరెంట్ ఆఫీస్లో పనిచేస్తాడు. ఇంకొక అతను కూడా ఎంప్లాయ్. మొత్తం వాళ్ళు కావాలని ప్రీ ప్లాన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మొత్తం సార్ 12 మందో 13 మందో వచ్చి ఊర్లో వాళ్ళు ఇంటికి ఒకరు లెక్కన వచ్చి మమ్మల్ని కొట్టి భయంకరంగా రోడ్ల మీద వేసి ఈడిసి కొట్టి మమ్మల్ని చంపేసి ఒడ్డిపాలెంలో ఊరేగిస్తాం, మీకు అర్థం వచ్చేవాడు ఎవడు. వెళ్ళాము, చేలోకి వెళ్ళిన ఎమ్మటే వాళ్ళు మేము దున్నుకుంటా ఉంటే ఆడవాళ్ళు రాళ్ళు ఏరుకుంటా దున్నుకుంటా ఉంటే మీరు ఎవరు అని అడిగారు. మేము ఎవరు అయితే ఎందుకు వస్తామో, మాకు పట్టా ఉంది కాబట్టి మేము పట్టాదారుడమే కాబట్టి వచ్చినాము, మీరెవరో మాకెట తెలుస్తుంది, అసలు మీదే కాదా ఈ చేను, మాకు తెలియదు కదా, నువ్వు పట్టాలు ఎత్తుకోరాపో నేను ఎత్తుకొని వస్తాను, నాకు ఉంది కాబట్టి చేలోకి నేను దిగినాను, అందుకని నువ్వేంది నన్ను అడిగేదని అడిగాను. అడిగితే ఊటరు అసలు మిమ్మల్ని మేము చూడలేదు, మీకు ఒడ్డోళ్ళకి అంత బలుపు వస్తుందా, ఒడ్డునా కొడకల్లారా, మిమ్మల్ని ఊళ్ళో కొట్టి చంపేసినా కూడా మీకు దిక్కులేదు, ఇంటింటికి వచ్చి చనిపోతాం, ఒక్కొక్కటి లెక్క కూడా చేయము అని చెప్పి మా మీద దాడి చేసి ఆడవాళ్ళని కూడా చూడకుండా ఆడవాళ్ళని కొట్టి మమ్మల్ని అందరినీ రోడ్డు మీద ఈడ్చి కొట్టి కర్రలు ఎత్తుకొని వచ్చి ఇంటికి ఒక లెక్కన వచ్చినట్టు కర్రలు తీసుకొని మొత్తం వచ్చేసి పైన పడే ఈడియాలు ఉన్నాయి 3 చెల్లులు పగలు కొట్టి గందరగోళంగా చేసి మీరు ఆడ తిరిగినా సరేను మీ పొలాలని మా కాడికని వస్తే మిమ్మల్ని చంపేసినా కూడా మీ కాడికి ఎవడైనా దిక్కుంటే అప్పుడు చెప్పుకోండి, మేము టాగటర్ తీసుకొని పోతే టాగటర్ పెట్రోల్ పోయి తగలబెడతాను, ఎవడు నా కొడుకు వచ్చి నా ఇంటి కాడికి వచ్చి టాగటర్ తీసుకోపోండి అని చెప్పి గందరగోళంగా విచిత్రంగా వాళ్ళు ఇచ్చావిడిగాతో వాళ్ళు కేసు పెట్టుకోబండి, ఎవడు వచ్చాడు ఏ పోలీసు వాడు వచ్చాడో కూడా మేము చూసుకుంటాము అని చెప్పి భయంకరంగా అందరినీ ఇక్కడ వాళ్ళు ఎస్టీలు ఉంది కదా వాళ్ళు బెదిరిపోతారని చెప్పి భయంకరంగా చేసి విచ్చలవిడిగా చేశారన్నమాట. అలాలన్నీ వాళ్ళు దున్నుకుంటూ వచ్చారంటే మాది ఇంకా ఈ మెయిన్ కంట్లో దారిలో ఉండేటి ఈ కూడా తీసుకుంటే ఇంకెవరు రారు అని చెప్పి మమ్మల్ని భయపాంతులు చేసి మమ్మల్ని వెదరగొడితే మెయిన్ క్యాండిడేట్ మా అన్న అన్నమాట ఆడ.